2024-25 పంటలకు దశల వారీగా కనీస మద్దతు ధర నిర్మలా సీతారామన్. దశల వారీగా సమయోచితంగా రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర ఎంఎస్పీకి ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర ఎంఎస్పీ ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెడుతూ ఈ సంగతి చెప్పారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు దేశం పలు సవాళ్లను ఎదుర్కొంటుందని, ప్రస్తుతం సంపూర్ణంగా ఎదిగిందని పేర్కొన్నారు. 80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ సరఫరా చేయడం ద్వారా ఆహార కొరత నెలకొన్న ఆందోళనను తొలగించనున్నారు. తమ ప్రభుత్వం అద్భుతమైన పనితీరు వల్ల దేశ ప్రజలు తిరిగి స్పష్టమైన తీర్పు ఇస్తే దీవిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తొలి నుంచి దేశంలో ఏర్పాటైన బలమైన పునాదులతో కోవిడ్-19 సవాళ్లకు దేశంలో ఎదుర్కోవడంతో పాటు స్వబలం సాధించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి కలుపుకొని తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. సంస్థాగత సంస్కరణలు, ప్రజల అనుకూలంగా విధానాలతో ఉపాధి అవకాశాల కల్పన ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కొత్త శక్తిని సంపాదించుకుని అన్నారు. భారత ప్రజలు ఉజ్వల భవిష్యత్తు పట్ల అవగాహన ఎదురుచూస్తుందని చెప్పారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం గత 17 ఏళ్లలో పెను మార్పు తీసుకొచ్చిందని నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది.